అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, గడిచిన సంవత్సరాలు నెలలు మాపై తరలిపోతున్నప్పటికీ మమ్మలను మా పిల్లలను మాకిచ్చిన సమస్తాన్ని మీరే జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ఏ విధంగా మా జీవితాలని గడిపితే నీ పిల్లలన్నింటి వారు మేము మా యొక్క జీవితాలు బాగుంటాయో అట్టి జ్ఞానంతో మమ్మలను మా పిల్లలను నడిపిస్తున్నట్టు విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మా ఆత్మీయ తండ్రి కొన్ని ప్రకటనలను మా సంఘం ఎదుట ఉంచి ఉన్నాడు తండ్రి. ఉంచి ఉన్న ప్రకటనలో ప్రతి మాట నీ పిల్లలు వింటున్నారు తండ్రి. వింటున్న నీ పిల్లలు వారి శక్తి లోపం కొలది నీ యొక్క మాట చొప్పున ఏ విధంగా నీ పిల్లలు సహాయాన్ని చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. అలాగనే తండ్రి, మరి ఈ యొక్క సమయంలో నీ పిల్లలు పాటలు యందు నిన్ను మహిమపరిచి ఉన్నారు. రొట్టె ద్రాక్షారసం ముందు కూడా నీ ముందు నాయన జాగ్రత్త కలిగి వారి యొక్క ఆత్మలను శుద్ధి చేసుకుంటూ ఉన్నారు తండ్రి. అలాగనే ఇప్పుడు నాయన ఆత్మీయ తండ్రి ఎత్తబోచున్న వాక్యాన్ని శ్రద్ధతో మరి అంగీకరించి మెత్తనైన హృదయంలో భద్రపరుచుకుంటూ నీ వాక్యానుసారంగా ఈ భూమి మీద మా జీవితాలను ముందుకు కొనసాగించుకునే భాగ్యం మాకు ప్రసాదిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 9వ అధ్యాయం. ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీకు ప్రాణమైన ఈ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము సిందించిన వాని రక్తం నరుని వలననే సిందింపబడును. ప్రియమైనటువంటి వారుల గత 2 వారాలుగా మనము ఈ రక్తం గురించి దేవుడు విచారణ చేస్తాడు అనే సంగతిని మనం వింటున్నాం. దేని గురించి? మనలో ప్రవహించే రక్తం. నరాలు కట్టలుగా ఉన్నటువంటి నరాలలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్నటువంటి రక్తం సమస్త దేహానికి ప్రాణం. అది సిందింపబడటానికి వీల్లేదు, అది బయటకు పోవటానికి వీల్లేదు. అది సిందించబడి రక్తం బయటికి తీసే హక్కు ఎవరికి దేవుడు ఇవ్వలేదు. అది మీ ప్రాణం అని చెప్పాం, దేవుడు చెప్పాడు. రక్తాన్ని తినకూడదు, రక్తాన్ని త్రాగకూడదు అని కూడా గత వారంలో వాక్యాన్ని బట్టి మీరు వింటారు. కానీ రక్తాపరాధంలో చెక్కబడిన దావీదు దేవునికి ఎంత భక్తుడు అంటే, మహాచక్రవర్తి అయినప్పటికీ 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ 5 ఏళ్ళు పరిపాలన చేసినట్టు వారిని పట్టుకోలేకపోతున్నాం. ఈ జనాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే పట్టుకోగలవండి? కార్ల మీద పేర్లే, మోటార్ సైకిల్ మీద పేర్లే, పలానా వారు తాలూకా. ఎవరు తాలూకా? మరి ఈయనెవరు? దేవుని తాలూకా. 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అలాంటి ఆయన కూడా దేవుని పక్షాన్ని చక్కగా ఉంటూ ఒక సమయంలో రక్తాపరాధం చేసే పరిస్థితి వచ్చింది. దేని వలన?
ఒక స్త్రీ వలన, ఒక స్త్రీని చూచుట వలన చూసుకున్నాం కదండి. ఆ యొక్క విషయాన్ని 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదును యావాబును, అంటే వసంత కాలములో అంటే ఇలాంటి కాలాలలో జరిగిన సంఘటన అన్నమాట. సంఘటన 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడింది. దేవుడు ఎలాంటి విషయాలు కూడా రాయిస్తాడంటే దేవుడు ఏ విషయాన్ని వదలడు. నువ్వు బూతులు మాట్లాడినా సరే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే, దేవుడు మాత్రం రాయిస్తే తప్పు అవుతుంది మనిషికి. అర్థమైందండి? నువ్వు బూతులు అనుకుంటావని చెప్పి వైద్యం నేర్చుకున్నట్టు వారికి, డాక్టర్లకి అన్నీ చెప్పకుండా ఉండరు, అన్నీ చెబుతారు. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రతి విషయం కూడా శరీరం గురించి అన్నీ చెబుతారు. అన్ని భాగాలను చూస్తారు, అన్ని భాగాల మీద అధ్యయనం చేస్తారు. ఏమో ఏ భాగానికి నీకు ఎప్పుడు రోగం వస్తుందో, కళ్ళుకు వస్తుందో, లేకపోతే మర్మంగా ఉన్న అవయవానికి రోగం వస్తుందో, ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా డాక్టర్ వైద్యం చేయాలి. చిచి నేను చేయనంటే నువ్వు వైద్యం నేర్చుకోవడానికి నువ్వు పని చేయి. అందుకని ఆ డాక్టరేట్ చేసేటప్పుడు ఆ వైద్య సమయంలో అన్ని నేర్పిస్తున్న డాక్టర్ని తప్పనరు, నేర్చుకున్నంటే వారిని తప్పనరు, వైద్యం చేయించుకున్నంటే వారు తప్పనరు, సిగ్గుపడరు. సిగ్గుపడితే నష్టపోతావమ్మా అన్నప్పుడు ఇంక సిగ్గుపడరు. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని, ఇది ఒకనాడు లోతు విషయంలో ఇలా జరిగింది, దావీదు విషయంలో ఇలా జరిగింది, మరొకరి విషయంలో ఇలా జరిగింది అని అన్ని విషయాలు దేవుడు రాసేస్తున్నాడు. ఎందుకంటే రాసి పెడితే విషయాలు తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకని ఆయన తండ్రి కాబట్టి అన్ని విషయాలు చెప్తున్నాడు. అరే ఇతను మంచి కొడుకు, ఇతని గురించి ఒక తప్పే కదా జరిగిందని దేవుడు చెప్పకుండా, నువ్వైతే గుండెల్లో దాచుకుంటావు, దేవుడు మనసులోది బయట పెట్టి చెప్తావు. నువ్వు గుండెల్లో ఉన్నది ఏం చేస్తావు? గుండెల్లో ఉన్నది. నా బిడ్డ తప్పు చేస్తే ఎవరు దాచుకుంటారండి? నేనే కాదండి దాచుకుంటామండి. గంట సేపు సోది చెప్తూ అవసరం ఆవిడకి ఇంకా ఆటలు ఎక్కువ అయిపోతుంది. ఏం చేస్తావు? దేవుడు అలాంటి వాడు కాదు. బహిరంగంగా ఆయన గద్దిస్తాడు, బహిరంగంగా చెబుతాడు, బహిరంగంగా తెలియచేస్తాడు. తెలియచేయడం వలన జాగ్రత్త పడతారని. ఇలాంటివి సంఘాలలో చెప్పకపోవటం వలన సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు సమాజంలో ఉన్న వారి కంటే కూడా దారుణంగా. చిన్నకుర్రాడు అంటున్నాడు, ఎంత ఉంటాడు, ఒక ఆవిడ మామూలు రెడీ అయిపోయారు, ప్రార్థనకి వెళ్తావా, మరి బైబిల్ ఏంటి అట్లయితే నిండా 15 సంవత్సరాల వయసులో ఎలియావు చూసి నుంచి వెనకాల పడే పరిస్థితికి వచ్చేసాడు. అంటే దేవుని జ్ఞానము యవనస్తులకు కానీ పిల్లలకు కానీ ఎవరికి అసలు అందటం లేదు. అందుకే ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, కానీ ప్రవర్తన చాలా దేవునికి అనుకూలంగా ఉండాలా, బాగుండాలనే విషయం సమాజానికి అర్థం కావట్లేదు. కొంచెం ప్రవర్తనలో తేడా వచ్చిన దావీదును ప్రింట్ చేసేసాడు దేవుడు, దాచుకోలేదు. దావీదు గురించి ఎలాంటి సిఫారసు ఇచ్చాడు దేవుడు? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22 వచనాల్లో చూస్తే అక్కడ ఎలాంటి వాడట దావీదు? దావీదు నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా ఇష్టానుసారమైన కుమారుడు అని సంబోధిస్తున్నాడు దేవుడు. అక్కడ క్రొత్త నిబంధనలో రాస్తున్నాడు. అలాగే దావీదును బాగా చెడ్డవాడని ఈనాడు చిత్రీకరించడానికి అది ఇవన్నీ పశ్చాత్తాపాలు జరిగాయి, దేవుడు ఒప్పుకున్నాడు, ఇవన్నీ జరిగాయి. కానీ జరిగిన విషయాన్ని బయట పెట్టాడు దేవుడు. తర్వాత అతన్ని తొలగించి వారికి రాజుగా ఏర్పరిచింది.
ఎక్కడ చూస్తున్నారు మీరు? 22వ వచనం. అపొస్తలుల కార్యం చదవండి. 13:22. చదవండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని ఇక్కడ అపొస్తలుల కార్యంలో రాయిస్తున్నాడు. నా ఉద్దేశాలు నెరవేర్చాడని. మరి ఎక్కడేంటి రాంగ్ అంటే అది పాత నిబంధన కాలములు, అతని జీవిత కాలములు, ఒకానొక సమయంలో జరిగిన సంఘటన. అంచేత మనస్సును ఒకసారిగా విశాలంగా వదిలేయకూడదు. అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, యుద్ధం జరుగుతుంది. ఈయన మాత్రం చాలా కాస్త విశ్రాంతిగా ఉన్నాడు. విశ్రాంతిగా ఉండే అధికారులు, పెద్ద మనుషులు చేసే పనులు, కొన్ని లోపాలు బయట పడుతుంటాయి. కానీ వాటిని కప్పెట్టేస్తుంటారు, వాటిని కనబడనీయరు. కానీ దేవుడైతే బయట పెడతాడు. ఇప్పుడు సాయంకాల సమయములు ఎక్కడ తిరుగుతాడంట? మేడ మీద తిరుగుతున్నాడంట. మిద్ది మీద. అలా మిద్ది మీద అంటే మేడ మీద, మనం ఎలా అయితే మేడ ఉందో దాని మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీని చూసాడట. స్నానం చేయడంటే బలహీనులు, వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న స్థాయిని బట్టి నిర్మాణాలు ఉంటాయని చెప్పాం. అందరూ బాత్రూములు సదుపాయాలు ఉండవు, అందరికి ఇల్లు అన్ని సదుపాయాలు ఉండవు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని గత వాళ్ళు చెప్పాం. ఎప్పుడు పెడితే అప్పుడు మేడెక్కి తలదూకోవడం, ఎప్పుడు పెడితే మేడెక్కి పోలు మాట్లాడుకోవడం, మేడెక్కి ఉరిచెట్లు తిరగటం. దీనివల్ల మనదే కాదంటే నీదే, కానీ నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నది. నీకు అంత శక్తి లేదు కదా. ఎంతో మంది ఉంటారు. నీ శరీరమే నీ శత్రువు. నువ్వు మంచోడువే, కానీ మన శరీరమే నా శత్రువు అని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలు ఉంటారు, బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. అన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకో. అంత దావీదు తెలియదంటే తెలిసిన వారైనా బోల్తా కొట్టేస్తామే. అప్పుడు ఆ సమయంలో ఆమెను చూసి ఆమెను రప్పించుకొని ఆమెతో సైనించి ఆమెతో చివరికి ఆమెని గర్భవతిని చేసే స్థాయికి వచ్చి విషయం దేవునికి ఎమ్మటే తెలిసిపోదు కదా. కొత్తపల్లి మీటింగ్ లో చెప్పాం. దేవుడు ఎలా తిరుగుతాడు చెప్పండి? దేవుడి కెమెరా ఎలా పెట్టుకొని తిరుగుతాడు? నువ్వు కూర్చోంటే తిరుగుతాడు, మేడెక్కినా తిరుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కెమెరా చుట్లు తిరుగుతూనే ఉంటది. ఇదేంటంటే మేము ఎలా వెళ్తున్నా కెమెరా ఉన్నది రెడీగా ఇలా తీసి పొడి తీసేస్తామని నీకు తెరవందా అంటారు. ఏమన్నారు? జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా ఉన్న తర్వాత నువ్వు ఫోటో తీయాలి, మనం తీయాలి. దేవుడు ఏ సమయంలో అయినా నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు నీ మనసునంతా చూస్తాడు, నీ నడవడికనంతా చూస్తాడు. అందుకే నా నడక, నా పడక, నా ప్రవర్తన, నా తీరు అన్ని నీకు తెలుసు అంటున్నాడు ఆయనే. విషయాలన్నీ అర్థమైన తర్వాత రిపీట్ అయ్యి మారు మనసు పొంది, మార్పు పొంది, పశ్చాత్తాప పొంది అన్నీ నీకు తెలుసు, నా శరీరాలన్నీ నీకు తెలుసు అంటాడు. తప్పించుకోగలరా? దేవుడి దగ్గర నుంచి నేనే తప్పించుకోలేకపోయావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎవరు చూడలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. చూస్తున్నాడు నా తండ్రి. నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ తండ్రి చేలోకి వెళ్ళిపోయాడు, ఆ అమ్మ బ్యాంకుకి వెళ్ళిపోయింది. మా అమ్మ ఎవరు లేరు అని అనుకోవటానికి, మా ఆయన ఇంటి దగ్గర లేడు అని అనుకోవటానికి లేదు. నీ తండ్రి చూస్తున్నాడు, నీ తండ్రి చూస్తున్నాడండి. ఎంత ప్రేమ అండి! ఏంటి నువ్వు చెడ్డ పని చేసినా, మంచి క్రియలు చేసినా, తీర్పునివ్వటానికి, నీ బ్రతుకుని చూడటానికి, నేను పరీక్షించడానికి ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరైనా మనకి చాలా చూస్తూ ఉన్నారనుకోండి, నువ్వు ఏదో పెద్ద పోటీగెత్తిలాగా పెద్ద రివర్స్ అయిపోతావు.
మరి దేవుడు నిన్నే చూస్తున్నాడట. ఎందుకు? ఈ ముసలోడు అలా ముసలోడు అలా చూడటం కాదు, అతను మెడ కంప్లైంట్, అతను సూప్ అంటే అన్నా సరే కొంతమంది ఆడి ఎర్రోడమ్మా, ఆడి మాట్లాడమ్మా, ఆడు అంతేనన్ని వివరాలు చెప్పేదాకా అన్ని చెప్పేదాకా అర్థం చేస్తూ అప్పుడు సారీ 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 అంటే తిట్టేస్తాం. చేసి అన్ని తేడా నడవడికలే, పెద్ద ఏదో ఉన్నతమైన నడవడిక నడిచేసినట్టు. నువ్వు మాట్లాడకంటే ఉంటే అతను ఎటకాలం ఆడతాడా? నీ ప్రవర్తన బాగుంటే ఎవరమ్మో ఆమెను అలా అనటానికి మనం సరిపోవు. ఆమె జ్ఞానం, ఆమె ప్రవర్తన, ఆమె మాటలు అవతల వారికి లేకపోతే యువతల వారి జ్ఞానం కలిగిన వారికైనా ఏముండాలి? బుద్ధి. మరి ఈనాడు ఏం చేయాలి? అవతల వారు మౌనంగా పోతుంటే అవతల వారు మౌనంగా పోవట్లేదు. నీ పని మీద నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఏం మాయా అని నువ్వు అనవలసిన అవసరం ఉంది. ఇంకా రుచి టేస్ట్ నీకు తగ్గిపోలేదు, దేవుని ఆలోచన నీకు అర్థం కావట్లేదు. వాక్చాతుర్యం బాగుండాలి, చూపు బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, వినేబల్లి బాగుండాలి. ఏబు గ్రంథంలో ఏబు గారు ఏమన్నారని మనం చదువుకున్నాం 31వ అధ్యాయంలో. ఏబు గ్రంథం చూడండి ఒకసారి. ఆయన కన్నుల గురించి, ఆయన గురించి ఎలాంటి నిబంధన చేసుకుంటూ ఆయన మాటను మనం చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగ చూచెదను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. అందుకే మన వారంలో చెప్పినప్పుడు నీ అడుగుల లెక్క నీకు తెలుసా అనే ఆ టైటిల్లో దేవుని దగ్గరికి ఎలా వెళ్తారంటే ఆయన రాజు వలెనైనా ఆయన యొద్దకు వెళ్ళెదను. 36లో లాస్ట్ 37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. చూసుకోండి, డబ్బులు సరిపోతాయి అమ్మని ఇచ్చిన డబ్బులు అని దేవుడు పెట్టుకో. అబ్బాయి అలా ఎందుకండి, లెక్క చూసుకోండి. తక్కువ ఇచ్చానండి బాబు, తక్కువ ఇచ్చాను చూసుకోండి. రూపాయలు లెక్క చూసుకోమంటారు కానీ నేను ఎన్ని అడుగులు వేసాను లెక్క చూసుకోమని వారు ఎవరున్నారండి? చూడండి, 10,000 ఉంటుంది చూడండి, 1,00,000 ఉంటుంది చూడండి. ఏదన్నా తర్వాత ఇబ్బంది అయితే డబ్బుల దగ్గర కరెక్ట్ ఉంటావు కానీ అడుగుల దగ్గర కరెక్ట్గా ఉంటావా? నీ అడుగుల లెక్క నీకు తెలుసా? అడుగులు కూడా లెక్క అయితే ఎక్కడ బ్రతకగలవని నేను బొరకట్టుకుంటావా? ఇది పెద్ద పరీక్ష. 2 కాళ్ళు ఇచ్చిన ఆయన నీ అడుగులు లెక్కిస్తున్నాడు. మేడ మీద నడుస్తున్నా నేను చూస్తున్నాడు. నువ్వు ఎటువైపు చూస్తున్నావో కెమెరా నీ వైపే షూట్ చేస్తుంది. లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది దేవదూతల భద్రత మధ్య. లోపల ఉన్న ఆత్మ ద్వారా లైవ్ వెళ్ళిపోతుంది దేవునికి. ఇక్కడ ఉన్న వీడియోలు గట్ట అవి ఏవైనా మరాయిస్తాయి కానీ దేవుడు ఏర్పాటు చేసింది ఇది కూడా నీ ఆత్మ యొక్క నుండి. నీ కెమెరా నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ నాలో ఉన్న నీ ఆత్మ, నువ్వు పంపించే నీ ఆత్మ నీ దేవదూతల ఎదుటి నుండి ఎక్కడ తప్పించుకుంటావు? నేను తప్పించుకోలేనే, అందుకే దొరికిపోయాను నా దేవుడు. నన్ను క్షమించు ఏమన్నాడు దావీదు గారు? నన్ను క్షమించు అంటున్నాడు. ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. తప్పు చేసి కూడా మనం ముఖం తుడిచేసుకొని మూతుడిచి తప్పు చేయలేదనే పరిస్థితి మనం. అందుకే ప్రారంభం నుండి ఇలాంటి విషయాలు ఉన్నవి దేవుడు రాయించాడు. ఒక ఏబు జీవితం ఎలాంటిదంటే రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. రాజు వలె అంటే ఎంత టీవీగా రాజు నడక, రాజు వెళ్ళే విధానం, భయం ఉండదు, బెరికుండదు. రాజును చూస్తే మిగతా వాళ్ళందరూ భయపడాలి. దేవుని ఎదుట రాజు వలె వెళ్తున్నాడంట. ఏమో నడక నడుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలియనట్టు, ఏం నడుస్తున్నావయ్యా, ఏబు నీ గురించి నాకు తెలియదా అనే అవకాశం ఏమైనా ఉందా ఏబు దగ్గర? దేవుడు అలా అంటున్నాడా? నాయన నీ నడక నాకు అప్పగిస్తున్నావు బాగుంది, అందుకే నీ వంటి వాడు ఎవడో లేడని చెప్పాను. ఎవరు చెప్పండి? మరి మన గురించి ఏం చెప్తారు? మన గురించి దేవుడు చెప్పకముందే ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తారు? అమ్మ ఈ ఊళ్ళో లాంటి ఆవిడ ఇంకెక్కడ చూడదు.
మళ్ళీ బైబిల్ పెట్టుకొని గుడికి వెళ్ళిపోతుంది. ప్రార్థన అంటే తొందరగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అమ్మమ్మ మరి వాళ్ళ తల్లి వారు బిడ్డ వాళ్ళని మాట్లాడుకుంటారు. ఎలాంటి అవకాశం లోకానికి ఇచ్చేస్తున్నారు చూడండి. తల్లి బిడ్డ మాట్లాడుకున్నారంటే పుట్టించిన తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఆయనకి బాధగా ఉంటుంది. మరి ఎలాగ ఎప్పుడు క్రమంగా నడుచుకోగలవంటే ఇగో దేవుని జ్ఞానం మనకి తెలియాలి. దేవుని గురించి మనకు తెలియాలి. దేవుడు ఎలా ఉండమన్నాడో మనకు తెలియాలి. కన్యకు నేను ఎలాగ చూసేదును అలాగ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ప్రశ్న గుర్తట. దేవుని ఆజ్ఞ ఏమగును? నేను అలాగ కన్యకుని చూడటంలో తేడా అయితే, పరపురుషునితో మాట్లాడడం తేడా అయితే, పరస్త్రీతో మాట్లాడడం చూడటం తేడా అయితే ఏమవుతుంది? పరమనున్న దేవుని ఆజ్ఞలన్నీ ఏమైపోతున్నాయి? ఎన్న వాక్యం అంతా ఏమైపోయింది? దేవునంటే ఇతను ఇలాగ అయిపోతున్నాడంటే ఎన్న వాక్యం అంతా ఏమైపోతుందమ్మా? అందుకని చెవులు, మనసు, కన్నులు ఇటువైపు త్రిప్పి వినండి, శ్రద్ధగా వినండి అని ఎందుకు చెప్తాం? బాగా ఎగుతాయి. ఆ చెవులు వింటున్నా లేదు కదండి, పక్కన ఉన్న వాళ్ళు ఏ రెప్పని వేసుకున్నారు, ఏం కట్టుకున్నారు, చిన్నపిల్లలతో ఉండడం, పెద్దోళ్ళతో ఉండడం. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. కిక్కు మనకూడదని అందుకే చెప్తాం. వింటే భవిష్యత్తులో పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరండి రక్తాన్ని సిందించేవారు? అది ఆడవాళ్ళకి మాకెందుకంటే ఆడవాళ్ళు కూడా రక్తాపరాధం చేసిన వారు ఉన్నారు లేరా? స్త్రీలు కూడా పురుషులను చంపించటం లేదా? పసిబిడ్డలను చంపించటం లేదా? పొరుగు వారిని చంపించటం లేదా? అధికారులుగా ఉన్నవారు, సామాన్యులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? స్త్రీలు కూడా మర్డర్లు చేస్తున్నారు. ఇది వరకు ఇంటికి రాబోదుకు గొడవ తెచ్చుకొని రెడీగా ఉండేవారు స్త్రీలు. ఆవిడకున్నది లేనిది అంతా గొడవ ఆడేసుకుని ఆ తర్వాత భర్త వచ్చేసరికి అతను రాని తేలుతానంటే అతను వచ్చిన తర్వాత ఈవిడ గొడవ అతను తీసుకెళ్లి దెబ్బల డాడీ గుర్రబాధలు అయిపోయి అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. పొద్దుకి అన్ని జరిగిపోవాలి. వచ్చినాడు ఏమైనా అన్నం పెట్టి ఫోన్లో ఏదో తప్పైంది, ఇక్కడ సరిగా ఉండాలి, అతను పంపించడం ఎందుకంటే వాళ్ళు అతను దెబ్బలు తినడం, తినలేకుండా అర్జెంటుగా హాస్పిటల్ పోవడం, ఇలాంటి ఎన్నో సంగతులు ఎన్నో ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో కూడా మీకు ఎరుగుతుంది. ఇప్పుడు వచ్చి నేను ఒక మెతులు కూడా తెలియదు అని సొంత తల్లి, కన్న తల్లి బాధపడతారు. ఉన్నవాడిని కుదిరిగా కూర్చొని ఇచ్చింది కదండి అని తల్లి పక్క బాధ ఆవిడికి తోలేకుంటారు. మాయావుని అంటారా అని ఆడి కోసం వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల చేత స్త్రీలలో పురుషులలో రక్తాపరాధం లేకుండా లేదు లేదండి. మరి వాళ్ళందరిలో ఉంటే ఉండొచ్చు. క్రైస్తవులైన మాలో రక్తాపరాధం లేదని అని అనుకుంటారు, కానీ క్రైస్తవులైన వారిలో కూడా రక్తాపరాధులుగా ఉన్నారు. అదే యేసు రక్తం విషయంలో. యేసు రక్తం ప్రతి దినము తాగుతున్నా సరే యేసు రక్తం విషయంలో అపరాధులుగా ఉన్నారు. మనుషులు సాటి మనిషి రక్తం విషయంలో అపరాధులుగా ఉన్నారు. రక్తాన్ని కళ్ళ చూస్తానంటున్నారు. ఏ రక్తం నేనిచ్చాను, ప్రాణం నేనిచ్చాను, ఎవరు రక్తాన్ని కళ్ళ చూడకూడదని తండ్రి అంటున్నాడు. ఏమైపోతావు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. రక్తాన్ని పెంచుకో, రక్తం పడడానికి అన్ని తిను, ఆరోగ్యంగా ఉండు, బలంగా బలిచి ఎదుటి వారి రక్తాన్ని బయటికి నువ్వు. ఒకవేళ నీకు కోపం వచ్చిందో, కోపం వస్తే నువ్వేం చేయాలి? సాయంకాలానికి నువ్వు తగ్గించుకోవాలన్నాడు. కోపపడును గాని పాపం చేయకండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని 27వ వచనంలో చూసినప్పుడు కోపపడుడు గాని ఒళ్ళు ఇసిరేస్తుంది అనుకోండి, కొండలు తోమి నీళ్లు తోడి బట్టలు ఉదికి పనులు చేసి చేలు పని చేసి మొఖం తిరిగితే ఏం చేస్తావు? తిరిగితే తిరగడే అని ఊరికే పరిగెడతావా? తేడా వచ్చినప్పుడు ఏం చేస్తాం? అమ్మయ్య నా చెట్టు కింద కూర్చోంటాం, మంచి దగ్గర కొంచెం బాగుంటాం, ప్రాణ బాగుతో కూర్చోరా, ఎందుకు వచ్చాను? కోపం వచ్చినప్పుడు ఆగుపో అన్నాడు దేవుడు. పీపు వస్తే ఆగిపోతున్నావు, కోపం వస్తే ఆగుపో. ఒకవేళ హత్య చేస్తే, ఎవరు రక్తాన్ని తీస్తే అతను చనిపోతాడు, నీకు శిక్ష పడుతుంది. నరుని రక్తం విషయంలో విచారణ చేస్తాను. బీపీ వస్తే నువ్వు ఆగిపోవడం కాదు, కోపం వస్తే నువ్వేం చేయాలి?
అమ్మో ఏంటి నేను అదే కోపం వచ్చేసిందండి, నాకు చాలా పట్టజామ కోపం వచ్చేసిందండి. అయినా టాబ్లెట్ నా దగ్గర ఉంది కదా, వాక్యం కోపపడు గాని నువ్వు ఆ మందుల షాప్ దాకా పోకుండగానే దేవుడు కోపానికి మెడిసిన్ నీ దగ్గర ఉంచాడు. బైబిల్ నీ దగ్గర ఉన్న బాక్స్ అది నెదుక్కోవాలి. నెదుక్కోగలిగే ప్రతి సమయంలో బోధిస్తున్నాం, మాత్రం దాచుకోండి అని. కోపపడు కానీ పాపం చేయగా చేస్తే ప్రాబ్లంలో పడతాం. అంచేత నీ దృష్టి బాగుండాలి, నీ చూపు దృష్టి బాగుండాలి. ఇప్పుడు దృష్టి చెడింది, నీ కన్ను చెడినదైతే, యేసుప్రభువు చెప్పారు, నీ కన్ను చెడినదైతే నీ కన్నే బాగోదు, మళ్ళీ కన్ను దృష్టి నీకు కన్ను దృష్టి తగులుతుందట. ఏదవుతుంది? ఇంటికి కన్ను దృష్టి, మనిషికి కన్ను దృష్టి, బండికి కన్ను దృష్టి, లారీకి కన్ను దృష్టి, అందరికీ కన్ను దృష్టి. నీ కన్ను ఒకటి బాగోలేదు, అది తెలియట్లేదు. చెప్పండి, మన కళ్ళు బాగోలేదని తెలుసుకోవాలి. మరి ఏబు గారి కళ్ళు ఎలా ఉన్నాయి? నేను నా కన్నులతో నిబంధనను చేసుకొంటిని. నిబంధన చేసుకున్నాడట. కళ్ళకు నిబంధన చేసుకోవాలి. చెవులకు రింగులే కాదు, కళ్ళకు కళజోడే కాదు, నిబంధన చేసుకోవాలి. ఏంటది? దేవుని ఆజ్ఞలు. పరమనున్న దేవుని ఆజ్ఞలు ఏమవుతాయి? ఆ మందు ఆ ఆజ్ఞలు ఏమవుతాయని బాధపడుతున్నాడు ఆయన. ఎడవచ్చును న్యాయమైన దాసులో ఆయన నన్ను తూచును గాక. ఇలా అనుకోవాలండి మనం కూడా. ఈ మాటలు విన్న తర్వాత దేవుడు న్యాయమైన త్రాసులో దొంగ కాటాలు చాలా ఉంటాయి త్రాసులు, కానీ దేవుడిని త్రాసు ఎలా ఉంటదంట? న్యాయం. మన త్రాసు ఎలా ఉంటది? హలో మనోడేనండి కొంచెం చూడండి అని ఎస్ఐ గారు ఫోన్ చేస్తారు. ఎవరిలో కేసు చెప్తారు ఇదే, అంతలో ఇంకా ఫోన్ వచ్చేసి ఉంటారు. చూద్దామని కూర్చొని నేను మాట్లాడదాం, రాని నాతో మాట్లాడదాం. ఇక్కడ బుర్రభద్ర వేసిపోయి అంత సమస్య అంతా పారిమల అయిపోతే చూద్దామని తావిగా మాట్లాడతాడంటే ఈ లోపల వాడికి ఏమొచ్చేసింది? దొంగ త్రాసు ఫోన్ వచ్చేసింది. దొంగోడు ఫోన్ చేసేది వాళ్ళు మా వాళ్ళే, కొంచెం నేను దొంగడు ఆడి దొంగడి కొంచెం జాగ్రత్తగా పెట్టు, అవతోడు నిజంగా దెబ్బతిన కాదంట్లో ఏదో చేద్దాం ఏదో చేయండి. అంతకంటే పెద్ద పార్టీ అనుకోని ఎస్ఐ గారే కానీ సైడ్ అవుతాడు, అవతోడు ఇంకా పెద్దోడు ఏదో పని మీద ఉన్నారు ఇప్పుడు ఎలా వెళ్ళారు. మరి దేవుని దగ్గర సైడ్ అవ్వలేము మనం. అది న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా అడుగులు త్రోవ విడిచి నడిచిన ఎడల. ఏమండి మరి ఇప్పుడు ఎలాగండి నడిచినంత కాలం తేడాగా నడిచేసేవాడిని. అవకాశం ఉంది కదా, సరి చేసుకో, దేవుడు క్షమిస్తాడు. ఇందాక తేడాగా నడిచేసేను అనేది నీకు పశ్చాత్తాపం నిజంగా వాక్యాన్ని బట్టి అర్థమైతే ఇప్పుడు నిలబడు. మనుషులు నేను ఎటకారవాడి పాత మనసు అనుకున్నా దేవుడు నీలో క్రొత్త జన్మను చూడాలి, క్రొత్తగా ఉండాలి. ఆ పుల్లట ఆవిడ ఎటకారవాడు వచ్చే మనుషులు అనుకున్నా క్రమేణా నీ ప్రవర్తన నీ విధానం బాగుందంటే మారిపోయింది కావున అలా అంటానికి అలాగైనా మారాలి. అదే పాత నిబంధన అనగానే లేఖనాల పరిశోధన, లేఖనాలలోనికి వెళ్ళాలి. కొత్త నిబంధనలో యేసుప్రభు అద్భుతాలు చేశాడు, బాప్తిసము, రక్షణ, పరలోకం అన్నీ ఉన్నాయంటే ఎక్కడ కూడా వెళ్ళిన ఎన్నో సర్వసత్యాలు మనకి ఒక వ్యక్తిని పాఠంగా రాసేసాడండి దేవుడు. 42 అధ్యాయాలు ఒక వ్యక్తి జీవితాన్ని, అతని భక్తిని, అతని భయభక్తిని పాఠంగా రాశాడు అంటే దేవుడు ఎంత గొప్ప. దేవుడికి ఇష్టానుసారమైన వ్యక్తి దావీదు. అలాంటి వ్యక్తి ఒక తప్పు చేస్తే 100 మార్కుల్లో 1 మార్కే తేడా ఇచ్చాడు కదని 100కు 100 వేసేయలేదు దావీదు గారికి. ఒకటి కూడా అరే 1 మార్కు తగ్గించి 1/2 మార్కులో పోయినట్టు 1/2 మార్కులో అయినా సరే 600కి 600 రావాలంటే ఎంతటి వారు కావాలి? ఇదిగో ఏమంటున్నాడు, రాజు వలె నేను టీవీగా నేను ఆయన ఎదురు ఏం చేస్తాను, నేను ఆయన వద్దకు వెళ్ళదు. ఏమి నడకరా బాబు, ఎక్కడ తప్పు లేనట్టు నడుస్తున్నావు అని అనగలడా అండి? మనం ఏమంటాం, నడవక పావా
ఇంకెక్కడ మారవండి, మమ్మల్ని తినేస్తున్నారు మీరు. మారలేదు కాబట్టి మాట వస్తుంది. మారిన వాళ్ళు కదా, మారిన వారికి ఆ దెబ్బ పడదు. దెబ్బ మీద దెబ్బ మళ్ళా పడి నువ్వు బయటపడి మరలా ఎదిరిస్తున్నావంటే నీలో లోపం ఉందని అది తెలుసు. వాక్యాన్ని బట్టి అర్థం చేయి. ఎందుకు ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నాం అంటే దేవుని ముఖాన్ని, వాక్యాన్ని చూస్తున్నాం కాబట్టి. లేకపోతే మనం చెప్పలేమండి. వాక్యం చూడలేని వారు ఏమి చెప్పలేరు. సమాజాన్ని కడిగి శుద్ధీకరణ చేసి ఉతికి ఆరబెట్టలేరు. ఈడే మాసిపోయి ఉంటే ఈ సమాజాన్ని ఏమి ఉతుకుతారు? సమాజాన్ని ఏమి శుద్ధి చేయాలని చెప్తారు? యేసుప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు. యేసుప్రభు వాడు హృదయ శుద్ధి గలవాడు అంటే ఆయన హృదయ శుద్ధి గలవాడే. మీరు హృదయ శుద్ధి కావాలి, మనసు శుద్ధి కావాలి. కానీ దావీదు ఆ సాయంకాల వేళలో ఆ స్త్రీని చూసి, ఆ స్త్రీని మోహించి, ఆ స్త్రీతో సాంగత్యం చేయటం వలన దేవుడు ఎమ్మటనే నాతాను పంపించాడని ఆ తర్వాత 12వ అధ్యాయంలో చదువుకున్నాం. లేక ఒక గొర్రె పిల్లను పెంచుకుంటున్నాడంటే ఆయనకు ఉన్నది, ఊరియాకు ఉన్నది ఒకే భార్య. ఊరియా భార్యకు బెత్షెబాకు ఉపపత్నులు లేరు, ఇంకొకరు లేరు. రాజులు కాబట్టి ఉపపత్నులు ఉండేవారు. రాజు తమ భార్యలను, ఉపపత్నులను ఇద్దరిని కూడా పరిపాలించేవారు. ఎంతో మంది భార్యలు ఉన్నారు కదయ్యా, ఇంకా కావాలంటే ఇంకా పని ఇంకా నువ్వు చేసుకోవచ్చు, లేకపోతే ఇస్తుంది కదా. ఎందుకు ఒకే గొర్రె పిల్లగా, ఒకే భార్యగా ఆయన దగ్గరుండి అంత నమ్మకంగా ఉన్న స్త్రీని నువ్వు ఎందుకు పాడు చేసావు? అందుకు దేవుడు దావీదును ఊరుకోలేదు. రక్తాపరాధం 51వ అధ్యాయం కీర్తన గ్రంథం మళ్ళా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపని మొరకొడుతున్నాడయా. తప్పైపోయింది. నాతాని ఉపమానం చెప్పేసరికి భయపడిపోయాడు. అర్థమైన తర్వాత భయపడ్డాడు. క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. అయినా సరే పనిష్మెంట్ తప్పదు. నువ్వు చేసిన నేరాన్ని బట్టి నీకు యుద్ధం కావాలా, నువ్వు పారిపోవడం కావాలా, కొన్ని దినాలు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి ఏం కావాలో కోరుకొని 12వ అధ్యాయంలో అడుగుతాం ఏం కావాలో. అందుకే చివరికి లాస్ట్కి వచ్చేసరి దావీదు గారి ఆలయాన్ని ఎందుకు కట్టొద్దు అన్నాడు తెలుసా? ఎంతో మంది రక్తాన్ని నువ్వు వలించు. అందరిలో కూడా ఏ లోపం లేని ఊరియా రక్తాన్ని ఏం చేసావు? నువ్వు నిర్మాణం చేయడానికి నువ్వు చేయి. మరి బంగారమా? బోల్డ్. వెండా? సదుపాయాలు చాలా ఉన్నాయి. లక్షల మణుగులు బంగారాన్ని పోగు చేసాడు దేవుని ఆలయం కోసం. అయినా నువ్వు నిర్మించొద్దు, ఎందుకంటే నీ చేతిలో రక్తము చేత. మరి ఎంతో మందిని చంపాడు. అది రక్తాపరాధం కాదు. అది దేవుడు ఇచ్చిన ఆర్డర్. ఊరియాని చంపమని దేవుడు. ఒక పరాయి స్త్రీ భర్తని చంపించేవంటే దానికి కారణం నీలో ఏదో ప్రలోభం ఉంది. ఆమె వశం కావాలి, అతన్ని అడ్డు తొలగించుకోవాలి, అతన్ని చంపించి. అలా చంపేసే భార్య లేరా? అలా చంపించే పరపురుషులు లేరా? అలాంటి సంగతులు ఎన్ని జరుగుతున్నాయి. ఇలాంటి అన్ని తెలిస్తే కాస్త మనిషి గుణపాఠం కలిగింది కదా. ఇలాంటివి కూడా వినాలి కదా, ఇలాంటివి కూడా బోధించాలి కదా. అమ్మో దావీదు గురించి బయట పెట్టకూడదని నువ్వు అనుకోవడం, నేను అనుకోవడం కాదు. దేవుడు చెప్పాడు. నువ్వేం చేస్తావు చెప్పు. అయినా సరే అతను నేను ఇష్టపడుతున్నాను ఇచ్చేదాన్ని ఆయన పశ్చాత్తాపడి మరి సరి చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి రక్తాపరాధం విషయంలో దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. వారికి తగిన శిక్ష పడుతుంది. కాబట్టి నరుని రక్తం విషయంలో ఆయన విచారణ, ఎంక్వైరీ చేస్తాడు ఆయన. అంటే ఎవరి విషయంలోనూ కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలే కదా మేమేం కాకూడదు, మేమేం కాదని అనుకోకండి. బైబిల్లో ఉన్న స్త్రీలు కూడా ఏం చేశారు? అనేక మందిని చంపటానికి ఎన్నో ఆలోచనలు చేశారు. అందులో యెజబెలు ఏలియాని చంపించటానికి రాత్రి పగలు నిద్ర లేకుండా ఆయన తరుముతున్న పరిస్థితి.
చివరిలో చెప్పుకుందాం. యెజబెలు నాబోతు అనే ఒక పేదవాడిని ఒకే ఒక ఏమంటే కొద్దిపాటి చిన్న కూర తోట ఉన్నట్టు వ్యక్తిని ఆ నేల ఇవ్వలేదని నాబోతునే చంపేసి. ఆవిడెవరు ఇప్పుడు? అపరాధి, రక్తాపరాధి, మామూలు అపరాధి కాదు. ఏ అపరాధి? అపరాధి వేరు, రక్తాపరాధి. ఎదుటి వారు రక్తాన్ని తీసిన అపరాధి విషయంలో దేవుడు అస్సలు ఊరుకో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 23:35 23:35 ముగించేస్తారు స్వామి. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని ఎవరు రక్తం అట? ఏబేలు రక్తం గురించి కూడా దేవుడు మనమే మాట్లాడతాం, బట్టల గురించి మాట్లాడతాం, వస్తువుల గురించి మాట్లాడతాం, ఎక్కడైనా అమ్మాయి కనపడితే అమ్మాయి గురించి మాట్లాడతాం, సంబంధాలు మాట్లాడతాం. దేవుడు దేనికోసం మాట్లాడుతున్నాడు? రక్తం. దేనికోసం అండి? రక్తం అండి. మళ్ళీ రక్తం గురించి ఎవరు ఎత్తుకుంటారు? డాక్టర్ దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నీ రక్తాన్ని పరీక్షించాలి. అదో రక్త పిశాచం ఎక్కడే పక్కనే ఉన్నాడు. ఆ దగ్గరికి వెళ్తే నీ ఉన్నది రక్తం లాగుతాడు, నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ కూడా లాగుతాడు. ఇక్కడే చేయించుకోండి. వేరే చోట టెస్ట్ అయితే నేను స్వీకరించు. కొంతమంది అయితే కొన్ని మంచి వాళ్ళు ఉంటారండి, మీరు ఎక్కడ తీసుకొచ్చినా పర్వాలేదు బాబు అంటారు. రక్తాన్ని టెస్ట్ చేస్తారు, రక్తం గురించి మాట్లాడతారు, తక్కువ ఎక్కువ ప్రాబ్లం ఏంటో ఏ వ్యాధి ఉందో చెప్తారు. వ్యాధి చెప్తారు కానీ రక్తం ఎలాంటి పాపానికి ఎలాంటి నేరానికి ఉరకలు వేస్తుందో దేవుడు చెప్తున్నాడు. పాపం చేయకని డాక్టర్ చెప్పడు. పరసంబంధం పెట్టుకోవద్దని ఒక బోర్డు ఒకటి పెడతాడంతే, డాక్టరే పాటించడు. డాక్టర్ ఏం చేయాలండి? పాటించడు. వాడికి ఎన్నో సమస్యలు, వాడికి ఎన్నో గొడవలు. అందుకని ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. యేసుప్రభువారు ఏమంటున్నారు? వ్యాసదారులైనటువంటి శాస్త్రులను పరిచయం అందరిని ఉద్దేశిస్తూ వారిని కడిగేసి బాధ అంతా చేసి 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 చివరో వచ్చేసరికి ఏమంటున్నాడు? నీతిమంతుడైన ఏబేలు రక్తం. ఏబేలట నీతిమంతుడట. బాబు నీ రక్తము చాలా నీతి అయింది అంటున్నాడు డాక్టర్. నీతి అయిన రక్తం అంటాడా? కంప్లైంట్ లేదంటాడా? రక్తంలో కొంచెం తేడా ఉన్నదంటాడు తప్ప రక్తంలో నీతి లేదంటాడా? ఎంత డిగ్రీ చదివినా వాళ్ళకి అది తెలియదు. కానీ దేవుడి గురించి తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది కాదంటుంటే. అవసరానికి దండం పెట్టుకునే వారికి ఏం తెలియదు. దేవుడైన పని ప్రతి రోజు వచ్చి క్లాస్ సబ్జెక్ట్ వినే వాళ్ళకి తెలుస్తుంది. నీతిమంతుడు అంటే ఏబేలు. నీతిమంతుడని ఏబేలు ఎవరు చంపేశారు? అన్న చంపేశాడు. అన్నయ్య అయ్యోను చంపాడు. నీతిమంతుడు అంటే ఏబేలు. ఎందుకని? తిరిగి కొట్టలేదనా? కాదు, దేవుని నమ్మాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు, దేవుని ఇష్టం నెరవేరాలి, దేవునికే చెయ్యాలి అనుకునే దేవుని నమ్మేడు కనుక నీతిమంతుడు. చాలా మంది అడగకుండగానే నేను ఎంత నీతిమంతులో మీకు తెలుసు కదా అంటారు. చాలా తెలుసమ్మా మాకన్నా వాళ్ళకి ఏటి చెప్పకుండా వాళ్ళంటారు. వాళ్ళు చెప్తే కాదు, స్వయంగా దేవుడు చెప్పాలి. నీతిమంతుడైన ఏబేలని యేసుప్రభు చెప్తున్నాడంటే ఏబేలు గురించి యేసుప్రభు తెలుసా అంటే తెలుసు. ఆ ఏబేలు రక్తము మొదలుకొని ఎక్కడ వరకు మీరు ఏం చేశారట? బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడైన జకరియా. యాజక ధర్మాన్ని చేసిన యాజకులు కూడా ఊరుకోలేదండి. యూదులు, ఇశ్రాయేలీయులు ఇది తప్పని చెప్పినందుకు, తప్పుని ఖండించినందుకు ఊరుకోకడగా చంపారు. నిజం మాట్లాడే వారిని చూస్తుంటే మనకి చాలా మంట వచ్చేస్తుంటది మనసులో, బాధ, చాలా బాధ. జకరీని ఎక్కడ చంపేశారంటే చంపగా బలిపీఠమునకు దేవాలయమును బలిపీఠం దగ్గరికి వెళ్ళేటంటే ఎవరిని చంపడానికి వీల్లేదు. అది దేవుని నిబంధన. దేవాలయంలోనికి వెళ్ళినట్టు వారికి, దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురములోకి ప్రవేశించినట్టు వారిని ఎవరిని చంపడానికి
అలాంటి నిబంధన ఉన్నా సరే ఆ దేవుని నమ్మేమో, ఆ గ్రంథం తెలిసనే వారు నిబంధన కాలు తొక్కి జకరీని కూడా చంపి అక్కడ వరకు చంపేది. ఆ రక్తం అంతా ఏం చేస్తుందట? నీతిమంతుల రక్తం అన్న జకరియా రక్తము వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఏం పట్టుకుని వస్తుంది? కర్ర కత్త. అంటే దేవాయుడు నన్ను చంపేశాడు, నా అన్నే నన్ను చంపేశాడు, యెజబెలు నన్ను చంపేసిందని నాబోతు రక్తం మరకొడుతుందండి నేలలో. కోడిని పీకి కోసేసావంటే తినటానికి కోసేసాం, మేకను వేసేసావంటే తినటానికి వేసేసాం, మనిషిని వేసేసావంటే బుర్ర ఏమైనా ఫ్రై చేసుకుంటామే చేపర్లాగా. కాలు కూడా పడిచే నాటు కూడా కాలు కూడా పడిపోతా, గోలు కట్ చేసి పడిచే, బుర్ర కూడా కట్ చేసి పడిచేసేవారు. ఆ బుర్ర తగిలితే మేము తినము. కోడికి చిన్న గొత్తమోడు ఉంటుందా, దీనికి అయితే తినంటారు. ఆకులు తెలిసిపోద్ది దానికి. ఆ కాలు అయితే తినమంటాం అంటామను. అంటే మరి ఇక్కడ ఏకంగా ఒక మనిషిని చంపేసేటువంటి పరిస్థితి, తలని ఖండించారంటే ఏం చేసుకుందామని, తలని ఏం చేసుకుంటారు మొండి అని. అంటే సావాలి, వాడు అలాగే సావాలి అనేటువంటి కక్ష నీకుంది కాబట్టి చంపావు. అలా చంపేవి కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుంది? అది మరకొడుతుంది. అలా చంపేవని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ విషయం కూడా ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ రక్తమంతయు మీ మీదకు వచ్చెను. 36 ఇవన్నీ ఈ తరం వారి మీదకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రక్త దోషం మీ మీదకు వస్తూనే ఉంటది అంటున్నాడు ఆయన. అంటే యూదులందరూ ఏం చేస్తున్నారు? హత్యలు చేస్తున్నారు. ఇప్పుడు దైవ జ్ఞానం చంపే వాళ్ళు ఏం చేస్తున్నారు? మటలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. మారండి రాని చెప్పినందుకు, మారండి రాని ఇన్ని బోధలు చేస్తున్నందుకే మనలాంటి ప్రసంగాలు నాలాగా బోధించేటట్టు వాడంటే కొంతమంది స్త్రీలకి, కొంతమంది పురుషులకి, కొంతమంది ఇష్టానుసారంగా భక్తి చేసే వారికి నచ్చదండి. అలాగే చెప్తారండి బాబు అతను. అందుకే అతను అలా ఉన్నాడండి బాబు అంటారు. అందుకనే బాబు అతను అంటే మాకు ఇష్టం ఉండదండి బాబు. మీరు అందరూ ఇష్టమే కానీ అతను అక్కడే మాకు ఇష్టం ఉండదు. పాస్టర్ గారు అంటేనే మాకు ఇష్టం ఉండదు. మిగతా పాస్టర్ గారు ఎవరికి అనుకున్నా నమస్కారం బాబు అని ఎలబడిపోతాం మేము. ఆయన అంటే మాకేముండదు ఇష్టం. బాప్తిసం ఇచ్చే ఆహారం అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? హేరోదియా ఉంచుకున్న అంటే హేరోదు ఉంచుకున్నటువంటి ఫిలిప్పు భార్య, ఆవిడకి హేరోదియాకి ఏం లేదు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నీవు నీ తమ్ముని భార్యని ఉంచుకోవటం ధర్మం కాదు, ధర్మం కాదనో ఏం తప్పు చెప్పాడు, ఖండించాడు. అది ఎక్కడైనా సౌలో గొసగొసలాడి వెళ్ళిపోతే అది ప్రాబ్లం కాదు. ఎక్కడ చెప్పాడు? కోటలోకి వచ్చి డైరెక్ట్గా వచ్చి ముందుకు వచ్చి చెప్పాడు. ఆవిడేం పక్కన కూర్చుంది. నేను రాణి గారిని ఏ లోపం లేదు, రాజుగారి తాలూకా కదా, ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు పెట్టుకున్నట్టు నేను రాజుగారి తాలూకా, ఎవరిని కూడా వేసినా పర్లేదు, ఎవరిని తీసిపోయినా పర్లేదు, పక్కన కూర్చుంటే అందరు గౌరవిస్తున్నారు అనామకులంతా. ఏమీ లేని తోలు డ్రెస్ వేసుకొని శర్మం సొక్క వేసుకున్న బాప్తిస్మ ఇచ్చి ఆహామి గారు అంటారు, ఆ వచనం దొరికితే చేసి చదవండి. ఆయన అంటాడు వచ్చి, ఇది సబబు కాదు, ఇది న్యాయం కాదు, అధికారి పెద్ద ఇది పద్ధతి కాదు. అధికారి అలా తప్పుడు మార్గాన్ని నడిస్తే ప్రజలు ఎలా ఉంటారండి? అధికారి మరొకరితో వెళ్ళిపోతుంటే ఎలా ఉంటారు? సమాజం మారాలి కదా. అందుకని అది ఖండించినందుకు ఆవిడ ఏం చేసింది? హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాడు అందరి ఎదుట. ఆ మాట ఈవిడ సేవలు పట్టింది. మగోడైతే పోలేని సిగ్గుపడతాడు కానీ ఆడ మనసు సిగ్గు అనుకుంటాం కానీ ఆవిడ సిగ్గు ఉండదని తెగిస్తే ఉంటే చూస్తే ఎవరింటే నాకు ఇట్లా లెక్క. చూసారండి? మనం ఏమనుకుంటాం? సభ్యత సంస్కారం కలిసి స్త్రీలను గౌరవించాలంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంటే ఎవరికి లెక్క అండి, ఉంటే ఉండేయండి, మేము ఎలాగైనా ప్రవర్తిస్తాం.
మగవాళ్ళు కఠినంగా ఏదో కనిపించినట్టు ఉంటారు కానీ కాస్త సిగ్గుపడతారు. ఆడవాళ్ళకి పరిస్థితి అంతా బయట పెట్టిన తర్వాత అలా బహిరంగంగా అయిపోయిన తర్వాత వాళ్ళకి బెరుకు భయం ఉండదు. అవును, నేను అలాగే ఉంటాను, ఉంటే ఉండు, అది కాపురం చేస్తే నేను ఎక్కడే ఉంటాను, నీకు అలాగ అయితేనే లేకపోతే నీ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతే అదేమంటారు, నా బిడ్డను అనుమానిస్తున్నారు, అనుమానం పోతం ఎక్కువండి అని ఆటిపక్క ఆరు జెండా ఎగరారు. తప్పని వాళ్ళు చెప్పరు. నా బిడ్డను అనుమానిస్తున్నాడు అనే ఒక మంచి ఏమండి ఒక మంచి దన్ను గల మాట ఉన్నది సమాజంలో. ప్రతి తల్లిదండ్రులకి బిడ్డను అనుమానం పోతం ఎక్కువ అని అది ఎక్కడే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అమ్మ, ఎక్కడ ఉంటుంది, రాదలే పంపించారు, నీ పని చూసు. కొమ్ములు పెంచుతారు, కొమ్ములు పెరిగితే సమాజంలో ఎవరు ఖండించటం లేదు. ఎందుకు కాపురాలు చిందరవందరం అవుతుంది, ఎందుకు జీవితాలు ఎందుకు తేడాగా ఉంటున్నాయి? జీవితాలు తేడాగా ఉండి నువ్వు గుడికి వెళ్ళిపోయినా సెట్ అవుతుంది అనుకుంటున్నావు? కాపురాన్ని మానేసి ఎందుకు ఇంటి దగ్గర ఉంటున్నావు? ఉండగలవా నువ్వు? అపవాదం వండిస్తాడా? పరాయి వాళ్ళు ఊరుకుంటారా? నేను ఈ శరీరం ఆగుతుందా? దేవుడు ఊరుకుంటాడా? ఎన్ని సమస్యలుంది మన మీద. వాక్యం దగ్గరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట అన్నందుకు ఆమె కక్ష పెంచుకుంది. ఎవరి మీద? ఏమంటే ఊరుకుంటారు ఏంటండి మీరు? ఎన్న నరస్ట్ అయింది, ఏదో ఏంటంటే పాపం అన్ని తినేత ఏదో రకంగా ఏదో చేర్చుకున్న పాపాన్ని అతను చూస్తే ప్రవక్త ఏం చేయాలి, వైనిగా కూడా తీసుకెళ్లి జైలు వేసేయండి, సరసాలు వేసాను. యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించాడు. బంధించినా ఊరుకుందా కూడా అమ్మమ్మ ఎంత పగబట్టి అతను చంపింపగోరిని గాని ఆమె చేత కాలేదండి. ఎలా చెరసాలలో ఇవి కాదు, ఇలాంటి వాడిని చంపేయాలి. నా తప్పును చూచాడు, నా తప్పును ఎత్తి చూపించాడు. చాలా కక్ష పెట్టేసుకుంటారు. అని చేత రక్తాపరాధం కోసం స్త్రీలకి ఎందుకండి, పురుషులకి ఎందుకండి అన్నాడు. మటర్ల వెనకాల, సాగు వెనకాల ఏమీ తెలియని అమాయకురాలండి, గేటు దాటదని అంటాం కానీ దానికి కారణం స్త్రీ కూడా. నీ వల్లనే అతను మట్టరైపోతాడు. నీ నడవడికి బాగుంటే ఆ దెబ్బలు బదలేసిపోతారు, మార్గ మధ్యలో అతను చంపేస్తారు. మొత్తం మీద ఈవిడ ఏం చేసిందంటే 14వ అధ్యాయంలో కూడా మనం మత్తయి సువార్తలో చదువుతున్నారు కదా. 14వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్తలో చూస్తే ఒక బర్త్డేకి ఏరోదు గారు కూడా ఏం చేసుకున్నారంట, బర్త్డే చేసుకుంటున్నాడంటే పాపమైనా హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజున బాగా సంతోషపెట్టిందండి. డ్యాన్స్ చూసి సంతోషపడేటువంటి పరిస్థితి అంతే కదండి. కొంచెంసేపు ఎన్ని పనులు చేస్తాం, టీవీ వేసుకొని డ్యాన్స్ చూస్తే బాగుంటుంది. అది ఇది వరకు డ్యాన్స్ సాంఘిక నాటకాలుగా పోతే కొంచెం రిలీఫ్. అంచేత సంతోషాలు కలిగినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎక్కువ ఉంటాయి. డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు అడిగిన దానికంటే చివరి వెళ్ళిపోయే భలే డ్యాన్స్ చేసేవామని మళ్ళీ ఎక్కువ బహుమానాలు, రాజులు కూడా ఏదో వాళ్ళ మేరలో ఉన్నాము వాళ్ళ దగ్గర ఉండి ఇలువైన ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు ఎవరు వేసేది ఏకంగా డ్యాన్స్? ఏది కుమార్తె డ్యాన్స్ చేసి ఆనంద పెడితే అప్పుడు రాజు అన్నాడు, నువ్వు ఏమడిగినా ఇస్తానమ్మా, భలే డ్యాన్స్ రూపాయి ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, 2 ఇస్తాను, బంగారం ఇస్తాను అని ఆఫర్ పెడితే బాగుంది. ఏమన్నాడు? ఏమడిగినా ఇస్తాను అంటే తల్లి మనసులో ఏముండిపోయింది? తల్లి మనసులో ఏముండిపోయింది? నా వలన అవ్వలేదు కాబట్టి నా కుమార్తె వలనైనా. అదే కుమార్తెనేమో తల్లి దాచుకుంటుంది, తల్లినేమో కుమార్తె. మా నాన్న తాగుబోతే ఎందుకు అయిపోడు మీ నాన్న? మా నాన్న మమ్మల్ని పట్టించుకోడండి. ఎందుకు అయిపోడు మీ నాన్న? అసలు రహస్యం తెలియక పిల్లలకి పాపం వాళ్ళకి అర్థం కాక పిల్లలకి అలాంటి కోడైనా బాగా నేర్పించింది, కానీ ఈ తల్లి ఏంటి ఎలా నేర్పించింది? అలా నేర్పించబడికి ఈ తల్లి ఏమంటుందంటే, అమ్మా యాహాను గారి తల కావాలని కోరు. ఏం కావాలి? ఫ్రై చేసుకుంటావా ఏంటి? కోడి తల, చేప తల, ఏం తల?
ఒక భక్తుని తల అది మరలాది ఎలాంటిదండి? ఒక భక్తుడిది, ఒక రోషం కలిగినటువంటి భక్తుడు, ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన తల కావాలని కోరుకుంటున్నాడు. ఎవరు చెప్పారు ఆ బిడ్డ కలిగిందా? ఆ కోరిక ఆ బిడ్డ కలిగిందా? మా నాన్న మంచోడు కాదనే విషయం ఆ బిడ్డ కలిగిందా? నాన్న వెళ్తున్నాను, అమ్మాయి దగ్గర మాత్రం పిల్లల మీద అసలు చెయ్యి, పిల్లల దగ్గర అసలు రా, ఇలా ఈడేదో జాగ్రత్తగా పనిచేసినట్టు ఈవిడు వేరే ఈవిడ పనికి ఈవిడితే ఆ తర్వాత ఈవిడ ఏమని ఆ తర్వాత అది సెట్. ఇప్పుడు ఏమి నేర్పించింది? ఇప్పుడు ఏమండి, ఇదిగో యోహాను తల కావాలి, ఇదేటమ్మా అని అడిగే స్థాయి పిల్లక ఉందా? తల్లిపాఠం పిల్ల నేర్చుకుంది కాబట్టి ఇల్లు టకీలు పెట్టా మాట చెప్పి సభలో చెప్పింది. సభలో చెప్తే ఏం చేస్తాడు? రాజు కదా, నిజంగా అమలు చేసేది అనమాట. అయితే అర్జెంట్ గా చెరసాలలో ఉన్న ఆయన చెరసాలలో వేయడంతో సరిపోలేదు, వాడు జైల్లో ఉండడం కాదు, వాడు చావు వార్త నా చెవులు పడాలి, వాడు చావుని నేను చూడాలి. అందుకని ఎక్కువ శాతం స్త్రీలు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అంటుంటారు పురుషులు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం, పురుషులు లేకపోతే ఫ్రీ అయిపోతారు. ఏదో 2-3 రోజులు అలా నటిస్తారు కానీ మళ్ళీ ఫ్రీ అయిపోతారు. స్త్రీ జాతికి ఉన్న లక్షణం, దైవ లక్షణాలు లేకపోతే అదే పరిస్థితి. అప్పుడు యోహాను తల కొట్టించడం, ప్లేట్లో పెట్టి రావడం, తర్వాత వండుకొని తినడం అయిందా? లేదండి. చూసి ఒక్కరోజు అమ్మాయ్యా అనుకున్నాను. అంటే మమ్మల్ని నన్ను అనేవాడు ఎవడో ఉండడానికి వీల్లేదు. తప్పని ఎవరు చెప్పలేనప్పుడు ఇతను చెప్పడం ఏంటండి? అసలు ఎంత కక్ష అండి నిజంగా! ఈ శారీరకమైనటువంటి సంబంధాల్లో ఉన్న కక్ష చాలా జాగ్రత్త. అలాంటి వాటిలో మధ్యవర్తులుగా కానీ మరొక రకంగా కానీ తేడాగా కానీ ఉండకండి. చాలా ప్రాబ్లం అది. మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది మనిషి. కాబట్టి రక్తాపరాధం ఎంతవరకు చూడండి, రక్తాపరాధం ఆవిడ వలన కూడా జరిగింది. దేవుడు ఊరుకుంటాడా? అందరూ నేనేం చేస్తాను? విచారణ చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. ఈ తరం వారి మీద అందరికీ వచ్చినని మీతో నిశ్చయముగా తప్పనిసరిగా, యథార్థంగా, అవశ్యంగా, తప్పనిసరిగా వాస్తవం చెప్తున్నాను, మీ మీదకు వస్తాయి అన్నారు. అంటే ఇదేం పెంచుకున్నారో తెలిసేప్పగా, వాళ్ళని చంపడం కాదురా, నిన్నే చంపేస్తాం. నా మీదకు వస్తాదని అంటావా? ఏ పేర్లు చెప్పడం, జక్కరయ్య వరకు వీళ్ళందరూ చెప్పడం, నా బుద్ధులు చెప్పడం, ఆహాన్ని చెప్పడం కాదు. ఇప్పుడు నిన్ను చంపుతాం, నిన్ను చంపి నీ పేగులు మెడలో వేసుకుంటాం. అదే కదండి కక్ష. అలా అంటున్నది చూడండి, మత్తయి సువార్త 27 చూడండి. ఈ మాటను దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి ఖండించిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరి మీద కక్ష పెంచుకున్నారు? యూదులు, ఇశ్రాయేలీయులు యేసు ప్రభువు వారి మీద కక్ష పెంచుకున్నారండి. 27వ అధ్యాయము ముగించేస్తాను, సమయం ఆ వచనం చూపి ముగిస్తాను. వచ్చేవారు మరిన్ని వివరాలు విందాం. 24 25 చదవని ముందు ఇప్పుడు అవసరం. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను కాకానిది. ఎంత తెగించారండి వాళ్ళు! చెడ్డవాడా పని? లోపం ఉన్న వ్యక్తి ఎవరిదన్నా ఆర్జించాడా పని? చనిపోయినడానికి సైకో అదే. యేసు ప్రభు విషయంలో పిలాతు గారు అర్థం చేసుకుని ఏ దుష్కార్యం చేసాడమ్మా ఈయన, ఇతను చంపమంటున్నారు, మీరు దొంగను వదిలేమంటున్నారు, ఇతను ఏ పాపం లేదని 23వ వచనం. అధిపతి అందుకే ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. ప్రపంచంలో ఉరి శిక్ష కంటే చాలా భయంకరమైన శిక్షలు రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నవి. ప్రపంచ దేశాల్లో రకరకాలైన చట్టాలు ఉన్నవి. అన్నిటికంటే కఠినమైన శిక్ష సిలువ వేయటం. అంత కఠినమైన శిక్ష ఎందుకంటే సమాజం తప్పు చేస్తుంది, వారి పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాప పడాలి. ఇది తప్పు, అది తప్పు, ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, మంచిగా ఉండాలని చెబుతున్నందుకు ఈతను అడ్డు తొలగించుకోవాలి. బాప్తీసం ఇచ్చే యోహాను గారు అడ్డు హెరోదియా తొలగించింది.
ఇప్పుడు యేసు ప్రభుని అందరూ ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులు ఇలాంటి అధికారులు మోసే పీఠం మీద ఉన్న మనల్ని కించపరిచేలా మాట్లాడతాడా? పైగా ఏ పేరు నుండి జకరియా వరకు ఉన్న రక్తం మన మీద పడుతుందా? ఈ తరం వారందరి మీదకి వచ్చి సాక్ష్యం పలుకుతుందా? ఎంత మాట అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశానికి ఆజ్యం పూశారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అప్పగించాడు. పట్టుకున్నారు, మొత్తానికి తీసుకొచ్చారు. పిలాతు అంటాడు, ఇది దుష్కార్యం చేశారేనమ్మా, సిలువ వేయమంటున్నారు. అయినా సరే ఏమంటున్నారు? వారు సిలువ వేయమని మరి ఎక్కువ నినాదాలు చేస్తున్నారట. సిలువ వేయి, సిలువ వేటే. పిలాతు చెప్పే మాటలు ఎనవానికి లేదండి. ఆయన మంచి మాట చెబుతుంటే అసలు అదంతా అనవసరం, మాకు సిలువ వేయండి అంతే, చంపేయాలా, ఏ దుష్కార్యం చేశారా? అప్పుడు పిల్లోకి గమనించి ఆయనకి అర్థమైంది, రక్తాపరాధం నిమిత్తం నరుడు చిందిస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తాడు. నరుడు రక్తం చిందించడంలో నువ్వు సహకారిగా, సాక్షిగా, వెన్నుదండుగా ఉన్నవారిని ఎవరిని వదలడు. దేవుడు నన్ను కూడా వదలడు అనుకొని 24వ వచనంలో పిలాతు ఏం చేస్తాడు? పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి అధికారిగా నా దగ్గరికి తీసుకొచ్చారు, కానీ నేను చెప్పిన మాట వినటం లేదు. యేసు ప్రభుని వదిలేమంటే దొంగని వదిలేయండి, యేసు ప్రభుని సిలువ వేసేయండి అంటున్నారు. ఏం చేయాలి? నా వల్ల ఏం ప్రయోజనం ఏం కనపడలేదు, అల్లరి ఎక్కువైపోతుంది. ఇది పెద్ద ఇష్యూ అయిందంటే ఆఖరికి హైకమాండ్కి వెళ్ళిపోతాయి, రోమా చక్రవర్తి దగ్గరికి. ఈ అల్లరి కారణం ఎందుకు? వాళ్ళు వచ్చిన తగద ఏదో ఒకటి గురించి ఆలోచించి ఏదో చేసేటప్పుడు ఏమంటుంది? ఏదేమైనా తప్పు నాది కాదు, నేరం నాలో లేదు అని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, అంటే అతని మనసులో తప్పు లేదని గ్రహించిన వ్యక్తి మనసులో తప్పు లేదని చెప్పటానికి రుజువుగా నీళ్లు తెచ్చుకొని ఏం చేస్తున్నారు? నీళ్లు రప్పించి ఈయన ఈ పరిశుద్ధుని విషయంలో, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, నేను తప్పు చేయటం లేదు, నేను మంచి చెబుతున్నాను, అయినా మీరు ఏంటం లేదు, ఇతను వదిలేయమంటున్నాను, నా మనస్సాక్షి ఇతను కరెక్ట్, మీరు రాంగ్ చేస్తున్నారు, మీరు వ్యతిరేకిస్తున్నారు, అయినా నాలో లోపం లేదు. అందుకు సాక్ష్యంగా మీ ఎదుటే నేనేం చేస్తున్నాను? చేతులు కడుక్కుంటానంటే మనసులో కల్మషం లేదని యేసు ప్రభు విషయంలో మీరు చూసుకోండి. ఈ నీతిమంతుల రక్తం గురించి నేను నిరపరాధిని, రక్తాపరాధిని కాదు, నేను ఏమని అంటం లేదు. మీరే సిలువ జడ్జిమెంట్ మీరే చెప్తున్నారు. తీసుకొచ్చిన వాళ్ళు మీరే, ఏ శిక్ష వేయాలని చెప్పే వాళ్ళు కూడా మీరే. రక్తాపరాధం మాత్రం చాలా భయానకమైనది, దాని వలన దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. అందుకు ప్రజలు అంటున్నారు చూడండి. ఇప్పుడు అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండేది కాకని అనేది. తాత ముగ్గురు పైపు అంటారు అవునని, అలాగే తండ్రి అవును కాకని అలాగంటారు. అందరూ ఏమంటున్నారు? ఆ నీతి మంది రక్తం మీ మీద వద్దులే, మా మీద మా పిల్లల మీద. రక్తాపరాధం ఎంత భయంకరమైనదో వారికి తెలియదు. దేవుడే ఎంక్వైరీ చేస్తాడనే విషయం తెలియదు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు అతడు వాడు పూర్ణుడు బరపాని వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి ఈ జడ్జిమెంట్ మీ తీర్పు ప్రకారం. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? మేము రక్తాపరాధులు అవుతాం, మేము మా పిల్లల మీద పడినాయి. అసలు యేసు రక్తం పాపాలకు క్షమించడానికైతే, మేము అపరాధులుగా అవ్వడానికి ఆయన రక్తాన్ని మేము బయటికి తీస్తామంటున్నారు. రక్తాన్ని బయటికి తీస్తాం, ఏదైనా ఆయన రక్తాన్ని మేము కళ్ళ చూడాలి, ఆయన చావుని చూడాలి. ప్రజలు రెచ్చగొడేసారు, అధికారులందరూ రెచ్చగొడేసి ఎవరికో ప్యాకెట్ ఇచ్చేసి వదిలేస్తారు. మన పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరంలో కార్యక్రమం చక్కగా జరగాలని జయంతికి కూర్చుంటే వాళ్ళు వచ్చేసి నా చేతులు పెట్టుకొని వచ్చి లాగేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఎలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఏంటి అసలు ఏంటి మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? అంబేద్కర్ అమ్మమ్మ మాకు తెలుసు, అమ్మమ్మ తెలుసు, ఏ మాట్లాడాలి. నేను నమస్కారం బాబు, మీరందరూ దెబ్బ అవుతారని తప్పాలి, అది మధ్యలో మనకు వచ్చి చేసే పని. అంటే కారణం దాని వెనక ఎవరో వారికి దాన్ని వెనకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమాయకులే. కానీ అప్పటికనే వాళ్ళకి ఏదో పట్టి
వాళ్ళు పుచ్చెక్కించి ఎక్కడో వాళ్ళు చక్కగా అన్ని కోచింగ్ ఇచ్చి తర్వాత ప్యాకెట్ ఆటంకపరిచే పరిస్థితి, ఎత్తిలే వెళ్ళిపోతుంది. అలా ప్రజలలో ఇలాంటి పరిస్థితి. ఈ ప్రధాన యాజకులు, అధికారులు, రకరకాలైన భక్తులందరూ మీరందరూ వెళ్ళి కేకలు వేయండి వెనక మేమంతా ఉన్నాం కదా, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడును కాక మీరు తెగించారండి. తెగించినప్పుడు ఇంకేదైనా అంటారు. చేత లోకం పరిస్థితి ఎలాంటిదో ఎవరు మర్చిపోము. మేలు చేద్దామని యేసుక్రీస్తు చూస్తే ఆయన రక్తాన్ని కళ్ళు చూడాలి, చంపాలి అనుకున్నారు. ఏమైనా రక్తం సిందించబడాలనుకోండి, కానీ వాళ్ళు నేరస్తులు, రక్తాపరాధం మా మీద పడాలని అనుకోవటం, అలా అంగీకరించడం అనేది చాలా అవివేకం. నిజంగా రక్తాపరాధులే. కానీ యేసుప్రభు అంటాడు కిందకు వచ్చేసరికి, ఆయన ముగింపు శైలిలో ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది అంతా నిజంగా ఎంత ప్రేమ అండి. అక్కడ ఎంత మా మీద మా పిల్లల మీద పడునుగాక అనే మాట యేసుప్రభు వినలేదా? పిలాతు విన్నాడు కానీ యేసుప్రభు వినలేదు. విన్నాడు. రక్తాపరాధ నిమిత్తం తండ్రి ఎంక్వైరీ చేస్తాడు, అందరిని విచారణ చేస్తాను, భూజంతువుని విచారణ చేస్తాను, పామును విచారణ చేస్తాను, పురుగుని విచారణ చేస్తాను, ఎవరిని వదలను నేను వదలను అంటున్నాడు దేవుడు. యేసుప్రభు అంటాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక. నువ్వే అలా చెప్తున్నావేట్రా, మావాడే అలా చెప్పి పోనీలంటే ఇంక నేను ఎటు కాదనలేకపోయాను. ఎందుకు నాన్న పోనీలే డాడీ, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు. వాళ్ళ వెనకాల అనేక మంది ఉన్నారు, రకరకాలైన అల్లరు మోక. మీరు ఎరగరు కనుక నువ్వేం చేయాలి, నువ్వు క్షమించమంటే నేను క్షమించేస్తానా అంటాడా? తండ్రి కుమారుని మాట వింటాడు. ఏ కుమారుడినా? విధేయత కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగిన కుమారుడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన కుమారుడు. కాబట్టి ఆ కుమారుడు చెప్పే మాటను, ఆయన ప్రార్థనను తండ్రి అంగీకరించాడు. ఆ క్షమించమనే మాటకు నిదర్శనం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, పేతురు గారి ప్రసంగం దగ్గరికి వచ్చేసరికి అక్కడ రియాక్ట్ అయిపోయినట్టు వారు వీళ్ళు ఉంటారు. మా మీద మా పిల్లల మీద పడును కాక అన్నవారిలో ఉన్నవారు కూడా 3000 మంది బాప్తిస్యం పొందినట్టు వారు అక్కడ ఉన్నారు. వాళ్ళకు క్షమాపణ యేసు రక్తాన్ని చిందిస్తూ, ఆయన రక్తాన్ని చిందించడానికి కారకులు వారైనా తండ్రి వీరిని క్షమించన్నాడు. అందుకే అపొస్తలుల కార్యం చదవండి, ముగించేస్తాను. 2వ అధ్యాయము 36-37 వచనంలో యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. పేతురు గారు తన మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు సిలువ వేశారు, మీరు చంపేశారు, మీరే ఆయన రక్తం మా మీద పడాలన్నారు. ఈ ప్రసంగాలన్నీ చేస్తూ యేసు ప్రభు గురించి, వారి మధ్య యూదులకి యేసు ప్రభుకున్న మధ్య సంఘటన కూడా ఎత్తి మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేశారు అనేసరికి అప్పుడు దేవుడు అక్కడ ఉన్న వారికి సడన్గా ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, కొన్ని దినాలకి యేసుప్రభు మరణించడం, తిరిగి లేవటం, పరలోకానికి వెళ్ళిపోవడం. అవును, యేసుప్రభు మన సిలువేసగా ఆయన అన్నట్టుగా దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో కడతానన్నాడు, తిరిగి వెళ్ళిపోతానన్నాడు. ఇవన్నీ జరిగిపోయి ఏం చెప్పాయి, ఇవన్నీ జరిగిపోయి చాలా అద్భుతాలు కూడా జరిగిపోయి, చచ్చిపోయిన కూడా తిరిగి లేచారు ఆయన మరణించిన తర్వాత అని అనుకుంటున్న వేళలో పెంతెకొస్తు అనే పండుగ దినాన్ని పేతురు గారి ప్రసంగానికి, ఆ ఉత్సవానికి వచ్చినట్టు వారు ఈ ప్రసంగాన్ని విన్నారు. అనౌన్స్మెంట్, మీరే సిరి వేశారు, అయినా సరే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ చంపిస్తే వదిలేసాడా? సమాధిలో వదిలేసాడా? కులిపోయాడా? ఏమనుకున్నారు యేసుక్రీస్తు? ఆ తండ్రి అంటే ఏమనుకున్నారని చెప్పాడు. అప్పుడు బాగా బలి వెలిగి, అప్పుడు వారి మాట విని హృదయంలో అందుకే పొడవబడి, ఎవరికి మనకు వేరే పొడవబడలేదు, ఎన్ని మాటలన్నా ఎలా ఉంటాయి. వాళ్ళు పొడవబడ్డది వచ్చి జనవరి బాప్తిస్యం పొందుతాంలేండి, పెళ్లికి పొందుతాంలేండి అనలేదు. వారి మాట విని హృదయంలో నొచ్చుకునే సహోదరులారా, ఆవిడ మేమే సిలివేశాం, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడునుగా కన్నాం.
అయితే మీరు ఏం చేస్తే మంచిదయ్యా అని అడిగారు. రియాక్టర్ చేసి తెలుసా, వెంటనే పశ్చాత్తాపం కలిగింది. ఎందుకంటే ప్రసంగికుడు అలాంటి వాడు, బోధించేవాడు అలాంటి వాడు, అక్కడ క్షమించిన ప్రభు అలాంటి వాడు, అంగీకరించిన దేవుడు అలాంటి వాడు. ప్రజలు ఎంత తప్పు చేశారో ఆలోచించండి. అక్కడ రక్తాపరాధులను దేవుడు అక్కడ నిజంగా గొప్ప అవకాశం మారు మనసు పొందేది ద్వారా మీరు మారు మనసు పొంది వారైనా రక్తాపరాధం నుండి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న క్రైస్తవులు రక్తాపరాధం నుండి బయటకు రాలేకపోతున్నారు. వచ్చేవారు వెళ్దాం, ప్రార్థన చేసుకోండి, సమయం ఎక్కువ. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవాన్ని కొందనాలు చెల్లించుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మరెన్నో విలువైన మాటలను విన్నాం నాయన. ఇలాంటి సంగతులను వినటి ద్వారా మాలో ఉన్న అవివేకం, అజ్ఞానం, మాకు తెలియనివి ఎన్నో విషయాలు మీ ద్వారానే తెలుసుకున్నాం. మీరే బోధిస్తున్నారు. మీలా బోధించేవారు ఎవరు లేరు. ఇంతగా మా జీవితాలను బయలుపరిచి మా హృదయాంతరంగాలను అన్ని పరిశోధించి బయట పెట్టేవారు. ఎందుకంటే మేము మారాలి, మీ దగ్గరికి చేరాలి, మీ ఇష్టాన్ని నెరవేర్చాలి. సరే, మీలా ప్రేమించేవారు ఎవరు లేరు. రక్తాపరాధం ఎవరి వలన కలిగిందో వారిని విచారణ చేస్తున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కాదు. యేసు ప్రభు వారిని మరణానికి అంగీకరించినటువంటి యూదులు, ఇశ్రాయేలు, వారిని ఆయన ప్రేమతో క్షమించండి. తండ్రి, వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరగరగారు. కానీ తండ్రికి విన్నపం చేశారు. పరిశుద్ధాత్మ రాకతో పేతురు గారి ప్రసంగంలో అనేకులు క్రీస్తు నుండి శ్వాసం ఉంచి బాప్తిసం, అవును, చిరి వేసినట్టు వాళ్ళు మేము ఉన్నాం. ఇంత గొప్పవాడినా పనికిరాని వారి మాటలు విని చిరి వేయమని మేము అడిచాము. హృదయంలో నొచ్చుకున్నారు. అయినా ప్రభు అతను లేకపోయాడు, నిజమే కదా. తిరిగి లేచి మరలా తండ్రి దగ్గర చేరిపోయాడు. అయితే మాకు పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? రక్తదోషం ఉన్నదని మాకు తెలుసు, కానీ మైకంలో మా మీద, మా పిల్లల మీద పడునుగా కన్నాం. కానీ ప్రభువు చెరువు మీద ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి పేతురు గారి ప్రసంగం ద్వారా జ్ఞానం కలిగింది. ఇప్పుడైనా మారిపోవాలని వచ్చేది. ఆ క్షణంలోనే 3000 మంది బాప్తిసం, మరుసటి దినం ఇంకా వేల కొద్ది బాప్తిసం పొందుతున్నారు. ప్రభు గురించి బోధిస్తున్నారు. మేము ప్రభు గురించి ఎన్నో దినాల నుంచి వింటున్నాం. ఎంత మారేదో, ఎంత మొండిగా ఉన్నారు, ఎంత ప్రవర్తన మార్చుకుంటున్నారో, మార్చుకోలేదు. ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు. చెప్పింది ఏదో చెబుతున్నారని అనుకుంటున్నారు తప్ప దానివల్ల మాకు మార్పు కలిగింది, మార్యము, మంచి విషయాలు మాకు తెలుస్తున్నాయని అనుగ్రహించవలసిన బదులు మొండితనంతో నింపబడినట్టు వారిని జ్ఞాపకం చేసుకుని ఈ శతం అయితే మంచి అవకాశం వారికి దయచేయండి. మారడానికి అవకాశం దయచేయండి. నీ ప్రేమలో నిలిచి నీ భాగ్యం దయచేయండి. వచ్చే వారం మరిన్ని విషయాలు వినడానికి నీ పిల్లలైనటువంటి వారికి ఆరోగ్యం, ఆయుష్ని ఇచ్చి నడిపించి బలపరచండి. ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ